హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే అదే రాంబస్ యొక్క వైశాల్యం ఇచ్చాడు, దాని కర్ణాలలో ఒకటి ఇచ్చాడు. తర్వాత అయితే రెండవ కర్ణం ఎంత అన్నాడు. రాంబస్ వైశాల్యం సూత్రం, రాంబస్ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 216 హాఫ్ ఇంటూ d1 అంటే 24, d2 అంటే కనుకోవాల ఈజ్ ఈక్వల్ టు 216. సో 2 1 జా 2 12 జా. సో తర్వాత 12 1 జా 12 1 జా. సో 12 8 జా 96. d2 is equal to 18 is our answer. సో ఆప్షన్ 4 is our answer. సో ఇలా మనము సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్తా. 2 1 జా 2 12 జా. సో 12తో మనం డివైడ్ చేసుకుంటాం. 12తో 216ని డివైడ్ చేస్తే 12 1 జా 12, 11లో 2 పోతే 9 6, 12 8 జా 96. అంటే 12 ఇంటూ 18 చేస్తే 216 వస్తుంది. సో d2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 18 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఓకేనా? సో మన యాప్ మీకోసమే పెట్టాను, మన శ్రీ విశ్వ అకాడమీ యాప్ పర్చేజ్ చేసి. సో అందులో వీడియోస్ అన్నీ ఉంటాయి. 200 కంప్లీట్ సిలబస్ ఉంటుంది. ఇది రన్నింగ్ బ్యాచ్ అనమాట. కంప్లీట్ సిలబస్ చెప్పడం జరుగుతుంది. 200 గ్రాండ్ టెస్ట్లు చెప్పడం జరుగుతుంది. సో 200 గ్రాండ్ టెస్ట్లు 200 గ్రాండ్ టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. తర్వాత 200 చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేవి ఉంటాయి. కంప్లీట్గా నీకు మ్యాథ్స్ వస్తే జాబ్ వస్తుంది. ఆ మ్యాథ్స్ని మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో డౌన్లోడ్ శ్రీ విశ్వ అకాడమీ యాప్ అండ్ పర్చేజ్ ఇట్. సో రైట్, జై హింద్.